ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, తల్లి స్త్రీ సభను చూస్తే మనం ఎంతోమంది గొప్ప గొప్ప పునీతులను చూస్తాం. వాళ్ళందరిలో ఉన్నటువంటి ఏకైక గొప్ప సుగుణం ఏంటో తెలుసా? గర్వాన్ని దగ్గరకు రానివ్వలేదు. అత్యంత వినయాన్ని కలిగి జీవించారు. దేవుడు వినయాత్మలను ఎన్నుకుంటాడు, గర్వాత్మలని నెట్టివేస్తాడు. మనందరూ తెలిసినటువంటి గొప్ప పునీతుడు పునీత పాదువాపురి అంతోని వారు. అంత గొప్పవాడు ఎలాగయ్యాడు పిల్లరా? ఆయనలో ఉన్నటువంటి దీనత, వినయం ప్రియులారా. ఆయన 1231 సంవత్సరంలో పునీత పాదువాపురి అంతోని వారు 1231 సంవత్సరంలో తాను అలుపెరగకుండా సువార్త బోధనలు చేసేవాళ్ళంటండి. చివరికి ఆయన శరీరం బాగా బడలికతో అలసిపోయిందంటండి. నిదానంగా ఆయన సువార్త చేసి 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 శరీరంలో ఉన్న శక్తి అంతా అయిపోయిందంటండి. ఆ సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో కౌంట్ టిస్సు అనేటువంటి ఆ గ్రామంలో ఉన్నట్టు ఒక ధనికుడు ఆయనకి తన యొక్క ఇంటిలో ఒక గదిని, అదేవిధంగా తోటలో ప్రార్థన చేసుకోవడానికి కొంత భాగాన్ని ఇచ్చారంటండి. అంతోని వారి యొక్క చివరి గడియల్లో. ఆయన పేరు కౌంట్ టిస్సు. ఈయన ఈ ఫ్రాన్సిస్ వారి సభకి గొప్ప సహాయకుడిగా ఉండేవాడట. ఏ అవసరం వచ్చినా కానీ తన ధనము నుండి సహాయం చేసేవాడట. అలాగానే అంతోని వారు తన యొక్క చివరి దశలో ప్రియులారా వీరి ఇంట్లో ఉన్నారట. కొన్నాళ్ల పాటు సేదదేరడానికి, కొన్నాళ్ల పాటు కొద్ది విశ్రాంతి తీసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆయన ధ్యానంలో ఉండడానికి ఇదిగో వీరి ఇంటిలో విశ్రాంతి కొరకై వెళ్ళారట. ఈ విధంగా ఉంటున్నట్టు రోజుల్లో ఒక రోజున అర్ధరాత్రి సమయంలో ఈ కౌంట్ టిస్సు గారంటండి మరి లేవగానే పునీత పాదువాపురి అంతోని వారి గదిలో నుండి సూర్యుని కంటే కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు బయటికి వస్తుందంటండి. ఈ కౌంట్ టిస్సు గారు బెరబెరామంటూ ఆ గది తలుపుల దగ్గరికి వెళ్ళగానే ఇంకేముంది, స్వయంగా సృష్టికర్త అయినటువంటి బాలయేసు అంతోని వారిని సేదతీరుస్తున్నారంటండి. బడలికతో అలసటతో ఉన్నటువంటి అంతోని వారిని ఓదారుస్తున్నారంటండి, బలపరుస్తున్నారంటండి. అది చూసి ఈ కౌంట్ టిస్సు గారు భయపడిపోయారట, గడగడ వణకటం ప్రారంభించారట. వెంటనే పాదువాపురి అంతోని వారు దీనిని గమనించి ఆ కౌంట్ టిస్సు గారి ముందు మోకరించి నాకొక మాట ఇవ్వని మాట తీసుకున్నారట. ఏంటంటే, నేను మరణించే వరకు కూడా, పాదువాపురి అంతోని వారు అన్నారట, నేను మరణించే వరకు కూడా నాకు ఈ విధంగా బాలయేసు స్వయంగా కనబడుతున్నారని కానీ, నన్ను ఓదారుస్తున్నారని కానీ, బలపరుస్తున్నారని కానీ నీవెవరితో చెప్పవని నాకు మాట ఇవ్వు అన్నారట. ఎందుకయ్యా అంటే అప్పుడు అంతోని వారు అన్నారట, ఇప్పటికే జనం నన్ను పునీతుడని నన్ను ఎటు తిరగనీట్లు ఎక్కడికి పోయినా జనం వస్తున్నారు. ఈ విషయం కూడా ప్రజలకు తెలిస్తే ఇంకా నన్ను అసలు ప్రశాంతంగా ఉండనీయరు, నన్ను ఇంకా ఆకాశానికి ఎత్తేస్తారు, నేను గర్వంతో ఉప్పొంగిపోతానేమో, నాలో ఉన్న భక్తిని కోల్పోతానేమో, కాబట్టి ఎవరికి చెప్పనని మాట ఇవ్వమంటే ఈ కౌంట్ టిస్సు గారు ఇదిగో పునీత పాదువాపురి అంతోని వారికి మరణం వరకు కూడా నేను కళ్ళారా చూసినటువంటి ఈ మహా గొప్ప అద్భుతాన్ని ఎవరికి చెప్పనని చెప్పారు. మరణించిన తర్వాత పాదువాపురి అంతోని వారు జూన్ నెల 13వ తారీఖు 1231 సంవత్సరంలో మరణించిన తరువాత ప్రియులారా ఇదిగో ఈ జరిగినటువంటి అద్భుతాన్ని కౌంట్ టిస్సు గారి ప్రపంచానికి ఎరుకపరిచారట. ప్రియులారా, పునీత పాదువాపురి అంతోని వారిలో ఉన్న ఆ దీనతే ఆయనంత గొప్పవానిగా చేసింది. క్రీస్తు భగవానుడు మనకు నేర్పినటువంటి అష్టభాగ్యాలు మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చదువుకుంటాం. ఆయన నేర్పినటువంటి అష్టభాగ్యాలలో మొట్టమొదటిది ఏమిటి అండి? ఇదే ఈ దీనత, ఈ వినయం. ఏమని చెప్తారు యేసు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనం, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దేవరాజ్యములు ఎవరు చేరుకుంటారు? గర్విష్ఠులు కాదు, దీనత కలిగినటువంటి వారు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది.
ఆశ్చర్యం ఏంటంటే ఈ దీనత గురించి, వినయాన్ని గురించి 2 అష్టభాగ్యాలు ఉంటాయండి. ఆ తరువాత మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనములో వినయము గలవారు ధన్యులు, వినయము దీనత, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. క్రీస్తు ప్రభు పలికినట్టు మాట. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దీనత, వినయము క్రైస్తవునికి ఉండవలసినటువంటి అత్యంత ప్రధానమైన లక్షణాలు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పాపం ఎవరు చేశారు? అవ్వాదాములు అంటారు. దానికంటే ఇంకొకడు ఉన్నాడు. ఎవరతను? దూతలకే ప్రధాన దూత లూసిఫర్. అతని గురించి మనం యెషయా గ్రంథంలో చదువుకుంటాం. లూసిఫర్ దేవదూత ఏమయ్యాడు? చివరికి గర్వంతో నిండినటువంటి వాడై దేవునికే వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించాడు. ఏం జరిగింది? చివరికి అధోపాతాళానికి నెట్టివేయబడ్డాడు, సాతానుగా మార్చివేయబడ్డాడు. అత్యున్నత స్థానము నుండి అతి నీచమైన స్థానానికి నెట్టివేయబడ్డాడు. ప్రియులారా, క్రైస్తవులమైన మనం ఎప్పటి కూడా డంబాలు పలకకూడదు, మన గొప్పలు చెప్పుకోవటానికి అరులు చాచకూడదు. మనకి ఏమున్నది, మనమన్నది కూడా దేవుని నుండే అనేటువంటి ఆ మనోజ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని కలిగి నాకున్నదంతా దేవుడే ఇచ్చాడు, నేనెంతటి వాడిని అనే దీనతతోటి మనము జీవించటానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సిరాకు పుత్రునటి యేసు రాసిన జ్ఞానగ్రంథం 3వ అధ్యాయము చక్కటి వాక్యాలు మన ముందుంచుతుంది. ముఖ్యంగా దీనత, వినయాన్ని గురించి వాక్యాన్ని చదువుకుందాం. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము నుండి, కుమారా, నీవు చేయు పనులన్నిటిలో వినయముతో మెలుగుము. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా వినయం కనబడాలి. ఇక్కడ 2 విషయాలు దయచేసి అర్థం చేసుకోండి. వినయంగా, దీనతగా ఉండడం వేరు, నాకు చేత కాదు, ఏ పని చెప్పినా నా వల్ల కాదు అంటం వేరండి. 2 విషయాలు వేరు. మనం చేయగలిగింది చెయ్యాలి, మనకున్న జ్ఞానాన్ని వినియోగించుకోవాలి, అయినా కానీ గర్వాన్ని కనబడనివ్వకూడదు. అలా కాకుండా ఏ పని చేయటానికి ముందుకు రాకుండా, ఏ పని చేయడానికి కష్టపడటానికి ముందుకు రాకుండా నేను దీనతతో ఉన్నానంటే అది కుదరదండి, అది దీనత కిందకి రాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పరిసయుడు, సుంకరి ఇద్దరూ దేవుడి సన్నిధికి వచ్చారు, ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థనలో పరిసయుడు గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి దీనతతో ప్రార్థన చేస్తున్నాడు, వినయంగా ప్రార్థన చేస్తున్నాడు, వినయాత్ముడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువు ముగింపుగా ఏమన్నారు? ఉపమానం తర్వాత, దేవుని సన్నిధిలో దైవకృపను పొంది ఇంటికి తిరిగి వెళ్ళినటువంటి వాడు ఈ దీనత కలిగిన సుంకరియే కానీ ఆ గర్వంతో ఉన్న పరిసయుడు కాదు అన్నారు. కాబట్టి ఈ ఈ ఈ తేడాని గమనించాలి. దీనత, వినయము అంటే చేయగలిగిందంతా చెయ్యాలి, కానీ గర్వాన్ని కనబడనివ్వకూడదు. అదేవిధంగా చేతగాని తనంగా ఉండటం కాదండి దీనత అంటే. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో, కుమారా, నీవు చేయు పనులన్నింటిలో కూడా వినయముతో మెలుగుము. తర్వాత చక్కని మాట వస్తుందండి. జ్ఞానగ్రంథం సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, నీవెంత అధికుడవో అంత వినయవంతుడవ కమ్ము, అప్పుడు ప్రభువు మన్నను నువ్వు పొందుతావు. దేవుని దీవెన పొందాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే, దేవుని యొక్క కృపను మనం పొందాలంటే మనలో ఆ దీనత ఉండాల్సిందే. దేవుడట గర్విస్తులను అసహ్యించుకుంటాడంటండి, గర్విస్తులని అసహ్యించుకుంటాడట. నీవు నేను ఏ విధముగా ఉన్నాము? ఏమీ లేకుండానే ఎగిసిపడే మనస్తత్వమా మనకి? ముఖ్యంగా ఇక్కడ మదర్ తెరేసా గారు ఒక మాట చెప్తారండి. ఏమిటి అంటే, ఆధ్యాత్మిక గర్వం అనేటువంటిది అన్నిటికంటే ప్రమాదకరమైన గర్వం అంటండి. ఆధ్యాత్మిక గర్వం, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుడి సన్నిధిలో పాటలు పాడగలను,
నేను బాగా ప్రసంగాలు చెప్తాను, నేను గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాణ్ణి, ఇది ఆధ్యాత్మిక విషయాలలో. నేను లేకపోతే గొప్ప సేవ చేస్తున్నాను, ఈ గర్వాన్ని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వకూడదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, ఈ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, ఇది ఆయన కృపే. నేనెంతటి వాడిని, నువ్వెంతటి వాడివి, ఈ దీనత మనలో ఉండాలి. ఇంతటి భాగ్యం నాకు ఇచ్చాడే, ఇంతటి బాధ్యత నాకు ఇచ్చాడే, కాబట్టి అది బరువుతో కూడిన బాధ్యత అని మరవకుండా ఎల్లప్పుడూ కూడా ఈ దీనత తగ్గింపు కలిగి ఉండాలి. ఏమంటున్నాడు? సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, నీవెంత అధికుడవో అంత వినయాత్రుడు ముఖము, అప్పుడు ప్రభువు మనను పొందుతావు నువ్వు, అప్పుడు దేవుని దీవెనలు పొందుతావు, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతావు నువ్వు. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, గొప్పవారు పేరు ప్రసిద్ధులు కలవారు చాలామంది ఉన్నారు, కానీ ప్రభువు వినయాత్మలకు తన రహస్యములను ఎరిగించును. మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి పిల్లలు, ఎల్లప్పుడూ కూడా, దేవా నాలో ఒకవేళ ఈ గర్వం అనే పాపం ఉన్నట్లయితే దయతో దాన్ని తీసివేయి ప్రభువా. ఏ కోశమందునా కూడా నాలో ఆ గర్వం అనే పాపము లేకుండా నన్ను కాపాడయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. తరువాత 3వ అధ్యాయం సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథము 20వ వచనం ఈ విధంగా అంటుంది, ప్రభువు మహాప్రాభవము కలిగినటువంటి వాడు, ఆయన మహాశక్తివంతుడు, సర్వశక్తివంతుడు, కానీ వినయము గల వారి పూజలు మాత్రమే స్వీకరిస్తాడు. వాక్యంలో ఉందండి. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, ప్రభువు మహాప్రాభవము కలిగినటువంటి వాడు, కానీ వినయము కలిగినటువంటి వారి పూజలనే అందుకుంటాడు. పరిసైడు సుంకర అదే మనకు నేర్పించేది. పరిసైడు సుంకర మనకు నేర్పించేది అదే. వినయము కలిగినటువంటి వారి ప్రార్థనని ఆలకిస్తాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో బిడ్డ. దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా? ఎందుకు ఆలకించటం లేదు? ఒకవేళ నీలో తెలియకుండానే ఈ గర్వం ఉందేమో. మనందరిలో ఉంటుందండి, చింతపిక్క అంత ఉంటుంది అందరిలో. ఈ గర్వం ఏదో ఒక సందర్భంలో అది బయటకు వస్తుంది. చాలా జాగ్రత్త పడాలి దీంతో, ముఖ్యంగా దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని విషయాల గురించి ప్రియులారా. ఆ తరువాత అంటారు, సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథము 3వ అధ్యాయం 28వ వచనంలో, గర్వాత్మని వ్యధలను తొలగించుటకు మందు లేదు, దుష్టత్వము వాని లోతుగా వెళ్ళూనుకొని పోద్దంటండి. జాగ్రత్త ప్రియులారా, ఈ గర్వాన్ని దగ్గరికి రానివ్వద్దు. మనం ఈ గర్వాన్ని తీసివేయమని దేవుని ఎల్లవేళలా ప్రార్థన చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి ఈ విధంగా రాయబడింది, ఆయన దైవ స్వభావము కలిగి ఉన్నప్పటికీ దేవునితో సమానత్వమును పట్టుకొని వేలాడలేదు. దానికి బదులుగా తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని, ఏం చేసుకున్నాడంటే రిక్తుని చేసుకొని ఆయన ఒక సేవక రూపమును ధరించాడు. ఆయన విధేయత కలిగి సిలువ పనడం వరకు కూడా విధేయత వినయము కలవాడై ఆయన జీవించాడు. క్రీస్తు ప్రభువే మనందరికీ ఆదర్శం ఈ విషయంలో. ఆయన మాటలు మాత్రమే చెప్పలా, ఆయన చేతల ద్వారా నిరూపించి చూపించాడు. ప్రారంభంలో చెప్పాను కదా ప్రియులారా, ఏంటి ఆయన గొప్పింటిలో జన్మించవచ్చు కదా, ఒక రాజుగారి ఇంట్లో జన్మించవచ్చు కదా దేవుని కుమారుడిగా. కానీ ఒక వడ్రంగి వాని ఇంటిలో, ఒక పేదవాని ఇంటిలో, అది కూడా బెత్లెహేము నగరంలో ఒక పశువుల కొట్టములో దీనాతి దీనమైన స్థితిలో జన్మించాడు. అత్యంత దీనతతోటి, తగ్గింపు నీకు నాకు నేర్పించటానికి ప్రియులారా. ప్రభు అన్నాడు ఒకానొక సందర్భంలో, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారుడు తలదాల్చుకున్నటకైనను అడుగు స్థలము లేదన్నాడు. అది ఆయన మనకి తన జీవితం ద్వారా చూపించేట దీనత. మరియ తల్లి ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆ తల్లి పాడినటువంటి స్తోత్ర గీతం మనందరికి కనువిప్పు కావాలి. బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లారా, ఏదో కొద్ది కలగ్గానే దేవుడు కొద్దిగా ఇగానే నా అంతటోడు లేడు అన్న రీతిలో మనం బ్రతుకుతుంటామండి, అన్న రీతిలో మనం జీవిస్తుంటాం.
మనం కొన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం, జీవితం శాశ్వతం అన్నట్లుగా. లూకాసు వార్త 1:46 మరియ తల్లి ఈ విధంగా పాడు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించున్నది, నా రక్షకుడు దేవుని యందు ఆనందించున్నది, ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ప్రభు అంటే ఏం చేస్తాడంట? అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించును, అధిపతులను ఆస్థానం నుండి పడదరోసి దీనులను లేవనెత్తుతాడు. దీనులను లేవనెత్తే దేవుడు ప్రియులారా ఆయన. నీవు నేను అందరం కూడా దేవుని సన్నిధిలో దీనులను లేవనెత్తే ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఇదిగో వాక్యంలో చదువుకున్నాం కదా, సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో గొప్పవారును పేరు ప్రసిద్ధులు కలవారు చాలామంది ఉన్నారు, కానీ ప్రభు వినయాత్ములకు తమ రహస్యములను ఎరిగిస్తాడు, వినయాత్ముల పూజలను అందుకుంటాడు, వినయమగల వారి పూజలను మాత్రమే స్వీకరిస్తాడట ఆయన. అటువంటి గొప్ప మనస్సును మనకివ్వమని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో యాకోబు గారు ఈ విధంగా పలుకుతున్నాడు, ప్రభువు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకో, గర్వాని దగ్గరికి రా నీ మాకు, అప్పుడు ఆయన నిన్ను ఉద్ధరించాడు. ప్రియులారా, ఈ లోకములో చాలామంది గర్వానికి వెళ్ళారు. హిట్లర్ గర్వానికి వెళ్ళాడు. ఏం గర్వం అది? జర్మన్స్ ఆర్ సుపీరియర్ రేస్ అన్నాడు. ఏమైంది? ఎంతోమంది చావుకు కారణమయ్యాడు, వినాశనానికి కారణమయ్యాడు. తనకు తానే పిస్తోల్తోటి కాల్చి చంపుకున్నాడు. గర్వం వినాశనానికి ముందుగా నడుస్తుంది. కాబట్టే ప్రభు ఈరోజు నిన్ను నన్ను అంటున్నాడు, వినయము కలిగి జీవించుము, వినయముతో కలిగి జీవించుము, గర్వాన్ని దగ్గరికి రానివ్వు మాకు. ఏ క్రైస్తవుడైతే, ఏ కథోలికుడైతే గర్వంతో బ్రతుకుతాడో అతడు దేవుని సన్నిధికి వచ్చినా కానీ అతని ప్రార్థన అంగీకరించబడదండి. పరిసేయుడు గొప్ప ఉదాహరణ మనకందరికీ కూడా. ప్రభువుని వేడుకుందాం, తలలు వంచి దేవుని వేడుకుందాం. మనలో ఆ తగ్గింపు జీవితాన్ని, అదేవిధంగా పేద సాధలేల కనికరాన్ని చూపించే గుణాన్ని మనకు దయచేయమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకిచ్చిన సందేశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో మేము మా జీవిత విధానాలలో దీనత కలిగి జీవించాలని నొక్కి వక్కాణించావు. చాలా సందర్భాలలో, చాలా విషయాలను బట్టి మేము గర్వాత్మలుగా బ్రతుకుతున్నామయ్యా. మమ్మ క్షమించండి, మమ్మ మన్నించండి ప్రభుగా. అన్నిటికంటే కూడా దీనత మాలో ఉండవలసింది నేను పరిశుద్ధుల్ని అంటం కాదు, నేను పాపిని, నాలో ఏదో ఒక బలహీనత ఉంది, నేను పాపిని అనేటువంటి ఆ తగ్గింపు నాలో ప్రసాదించు తండ్రి. మేమందరము కూడా ఇదిగో నీ పరిశుద్ధత ముందు మేమెంత అనే తగ్గింపుతో నీ సన్నిధికి వచ్చేలాగా మమ్మ దీవించండి. మాలో ఎటువంటి గర్వం రాకుండా మమ్మ కాపాడండి అయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవ, మమ్మ కాపాడండి. అదేవిధంగా మీరు మాకు ఎన్నో తాళంతులు ఇచ్చారు, ఎన్నో సంపదలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. అంతా నువ్వు ఇచ్చింది ప్రభు, నువ్వు లేకుండా మాకు ఏదీ లేదయ్యా. నీవు మాకు ఇచ్చినట్టు ఈ సంపదల నుండి కొంత భాగాన్నైనా కానీ పేద సాధలకి, అనాథలకి, అభాగ్యులకి మేము ఇచ్చేటువంటి గొప్ప హృదయాన్ని మాకు దయచేయండి ప్రభుగా. ఇచ్చేటువంటి గుణాన్ని మాకు దయచేయండి తండ్రి. మనసు విప్పి సంతోషంగా ఇచ్చే గుణాన్ని మాకు దయచేయండి. ఆ ఇచ్చేటువంటిది మాకు పరలోకంలో గొప్ప సంపదగా ఉంటుంది. ఆ పేద సాధలకు ఇచ్చేటువంటిది మాకు పరలోకంలో గొప్ప ఆదరువుగా ఉంటుందనే సత్యాన్ని మాకు తెలియజేయండి, మాకు కనువిప్పు కలిగించండి తండ్రి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డలని నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రభువా, వివిధ తలంపులతో, కోరికలతో, విన్నపాలతో ప్రార్థించమని అడుగుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ క్షణంలో ప్రభువా, నీ బిడ్డల యొక్క తలంపులను, నీ బిడ్డల యొక్క ఆశలను, ఆకాంక్షలను, నీ చిత్తమైనటువంటి వాటిని నెరవేర్చమని, ఆ బిడ్డలలో ఉన్నటువంటి బాధ, వేదన, కష్టాన్ని, అదేవిధంగా నీరుగారిపోయే స్వభావాన్ని, నిరుత్సాహాన్ని తీసివేసి ప్రోత్సాహంతో, ఉత్సాహంతో, సంతోషంతో నింపమని నీ బిడ్డలని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.